కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్‌గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్‌గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్‌గా ఒక ఇద్దరు ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీంని ఏర్పాటు చేసుకొని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్‌గా ఒక వింగ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్‌లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్‌లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్కే సంబంధించే కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈరోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం ఒకవేళ ఇన్ కేస్ యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే కనుక వాళ్ళు డైరెక్ట్గా 7553485111 నెంబర్కి శక్తి వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా ఒక వీడియో పంపించినా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్ ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తూ ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తూ ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్తో ఆలోచించాల్సిన విషయం, మైండ్తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి.